ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకుండా కేవలం ఉల్లిపాయలు, టొమాటోలు అంతే ఉన్నప్పుడు ఒక్కసారి ఈ అన్నాన్ని ప్రిపేర్ చేసి చూడండి. ఎలాంటి వెజిటేబుల్స్ అవసరం లేకుండానే టేస్టీగా ఈ అన్నాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్లేట్లో మెతుకు వదలకుండా ప్లేట్లు లాగించేస్తారు. అంత బాగా టేస్టీగా వస్తుంది ఈ అన్నం అయితే. దీన్ని నాన్ వెజ్లో కూడా నంచుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, స్కూల్కి లంచ్ బాక్స్లోకి, లేదంటే నైట్ డిన్నర్లోకి 10-15 నిమిషాల్లోనే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేయండి. పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని అందులోకి నూనె అయితే వేసుకుందాం. నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఉంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ ఆయిల్తోనే ప్రిపేర్ చేస్తున్నా. బిర్యానీ స్పైసెస్ అయితే వేసేసుకుందాం. నేను ఇక్కడ యాలక్కాయలు, దాల్చిన ఆకు, అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గు కొన్ని ఇలా వేసేసాను. అలాగే 1 టీ స్పూను షాజీరా కూడా వేసుకున్నాను. 1/2 టీ స్పూను జీలకర్ర వేసాను. మీరు ఇంకా ఎక్కువ బిర్యానీ స్పైసెస్ వేసుకునేటట్టుంటే కనుక వేసేసుకోవచ్చు నచ్చేవాళ్ళు. సన్నగా చీలికల్లాగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసేసుకొని పోపుని బాగా ఫ్రై చేసేసుకుందాం. పోపు వేగిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసుకున్న ఉల్లిపాయ చీలికల్ని కూడా ఇలా కొంచెం నలుపుకుంటూ వేసుకుంటే చీలికలాగా డివైడ్ అవుతాయి. నేను వచ్చేసి ఇక్కడ 5 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజు. ఉల్లిపాయల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, అప్పుడే మనకి ఈ అన్నం అనేది టేస్టీగా కుదురుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనము ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి బాగా. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత క్లోజ్ చేసి మనము ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకుందాం. ఎలాంటి వెజిటేబుల్స్ అవసరం లేదండి, కేవలం మనకి ఉల్లిపాయలు ఉంటే చాలు ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే మనకి అడుగంటుకోకుండా మంచిగా అన్ని ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టొమాటోని చిన్న పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేసేద్దాం. ఇలా టొమాటో ముక్కల్ని వేసేసుకొని మనం ఇందాక తీసుకున్న 1 కప్పు కరివేపాకును కూడా వేసేయండి. కరివేపాకు ఉల్లిపాయ ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను చెప్తే మీకు అర్థం కాదు, ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసి కొంచెం టొమాటో ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఇంకా స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాం. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను. మనము ముందు ప్రిపేర్ చేసుకోవడం కన్నా ఫ్రెష్గా ఇలా దంచి వేసుకుంటే మనకి చాలా బాగా టేస్టీగా కుదురుతుంది. దాని ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుంది. రుచికి సరిపడా ఉప్పు, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ దాకా మనం తినే స్పైసీనెస్కి సరిపడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిదనం పోయేంత వరకు మనం మిక్స్ చేసుకొని ఉడికించుకున్నామంటే మనకి రెడ్ చిల్లీ పౌడర్ కూడా బాగా దాని పచ్చిదనం అనేది పోతుంది. మూత క్లోజ్ చేసుకొని ఇలా కొద్దిగా మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి అడుగంటుకోకుండా దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింటాం కాబట్టి అడుగంటుకుంటుంది. ఇప్పుడు కడుక్కున్న బియ్యాన్ని అయితే వేసేద్దాం. నేనైతే బియ్యాన్ని నానబెట్టలేదండి, కడిగేసి నీళ్ళు పక్క కుంపేసి డైరెక్ట్గా బియ్యాన్ని అయితే వేసిస్తున్నాను. మీరు మీ బియ్యాన్ని ఎలా వాడుతున్నారో అది బట్టి మీరైతే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు బియ్యం నానబెట్టి చేసుకునేటట్టుంటే వాటర్ క్వాంటిటీ తగ్గించుకోవాలి, లేదా డైరెక్ట్గా వేస్తున్నారంటే ఈక్వల్ రేషియోలో వేసేసుకోవాలి. ఇలా పోపులో బియ్యం వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసుకొని కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టి మూత క్లోజ్ చేసి మగ్గించుకుంటే మనకి ఆ కరివేపాకు ఉల్లిపాయల ఫ్లేవర్ మొత్తం బాగా ఈ బియ్యానికి పడుతుంది. అన్నం అనేది మనకి మెతుకులో కూడా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోకి నీళ్ళైతే వేస్తున్నాను. నీళ్ళు మనము 2 గ్లాసుల బియ్యం వేసుకుంటే 3 గ్లాసుల నీళ్ళు వేసుకుంటే అన్నం అనేది చక్కగా పొడిగా వస్తుందండి. లేదంటే 3.5 గ్లాసులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈక్వల్ రేషియోలో మాత్రం వేసుకోవద్దు. కుక్కర్లో చేసుకుంటున్నాము, అలాగే బియ్యాన్ని కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుంటాం కాబట్టి ఒక 1/2 గ్లాసు నీళ్ళు తగ్గించుకుంటేనే అన్నం చక్కగా పొడిగా కుదురుతుంది. టేస్ట్ చూసుకొని నేను కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను. మీ టేస్ట్కి సరిపడా టేస్ట్ చూసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మీకు నెయ్యి నచ్చేటట్టుంటే కొంచెం 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసేసుకొని ఇంకా మూత అయితే క్లోజ్ చేసేయండి.
విజిల్ పెట్టి మూత క్లోజ్ చేసి ఒకే ఒక్క విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే చక్కగా పొడి పొడిగా అన్నం అయితే కుదురుతుంది. చూడండి ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో కదా. ఇప్పుడు దీన్నైతే కొద్దిసేపు చల్లరడానికి అలా పెట్టేసినా కూడా సరిపోతుంది. లేదు వెంటనే సర్వ్ చేసుకుంటామన్నా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందో కదా. ఇప్పుడు దీన్నైతే ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని నచ్చితే రాయితతో లేదంటే ప్లెయిన్గా కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనం నార్మల్గా ప్లెయిన్గా కుష్కా రైస్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా చేసి చూడండి ఒకసారి. చాలా బాగుంటుంది. సేమ్ కుష్కా రైస్ లాగానే ఉంటుంది. ఇక్కడ ఉల్లిపాయలు అలాగే కరివేపాకు ఫ్లేవర్తో టేస్ట్ ఇంకా బాగా కుదురుతుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్లోకి, స్కూల్కి లంచ్ బాక్స్కి లేదంటే నాన్ వెజ్కి కాంబినేషన్గా బిర్యానీ రైస్ లాగా చేసుకుంటారు కదా, అప్పుడు కూడా ఇలా చేశారంటే చాలా బాగా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే. నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటా. థ్యాంక్ యూ ఫర్